ఓ ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్తా, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి, బాగుంటుంది. నేను గతంలో క్రికెట్ బాగా చూసేవాడిని, బాగా ఇంట్రెస్ట్ క్రికెట్ చూడటం అంటే ఆట. క్రికెట్ చూస్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఫైనల్ మ్యాచ్, అది ఇండియాకి పాకిస్తాన్కో ఎవరికో ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ చూడటం మిస్ అయ్యా. అంటే అప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. చూడాలంటే మా మాస్టర్ గారు వాళ్ళ ఇంటి వెనక ఒక ఇల్లు ఉంది, టైపిస్ట్ మాస్టర్ అని, వాళ్ళ ఇంట్లో చూడాలి వెళ్ళి. నాకేదో బాగలేక నేను వెళ్ళలేకపోయా, అక్కడికి చూడలేకపోయా. సరే, నా మ్యాచ్ మొత్తానికి గెలిచారు ఎవరో. తర్వాత రోజు హైలైట్స్ అని వేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత రోజు అదే మ్యాచ్, అంతకుముందు జరిగిన మ్యాచే ఆ తర్వాత రోజు వేసేవాళ్ళు. అయితే సుత్తి ఉండేది కాదు, అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తుంది కదా, సుత్తి అనేవాళ్ళు అప్పుడు మధ్యలో. అదేం ఉండేది కదా, డైరెక్ట్గా మ్యాచ్ వెళ్తూ ఉండేది. ఆ తర్వాత రోజు అవన్నా చూద్దాం, హైలైట్స్ అన్నా చూద్దాం, ఎటు మ్యాచ్ చూడలేదు కదా అని మొత్తానికి వెళ్ళి వాళ్ళని బతిమలాడి కూర్చొని ఉంటే, అంతలోనే మా మాస్టర్ గారు వచ్చాడు బజార్ నుంచి. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ బాగా, ఆయన చూశాడు ఆ మ్యాచ్ అంతకుముందు రోజు. ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు, సార్ కొంచెం పెట్టండి సార్, నేను చూడలేదు, ఈ రోజన్నా చూస్తాను సార్ అంటే పాపం పెట్టాడు హైలైట్స్, అవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అతనేమో ఆల్రెడీ నిన్న చూశాడు, ఏంటిది మ్యాచ్ ఆల్రెడీ నిన్న చూశాడు. నేను నిన్న చూడలా, ఈరోజు చూస్తున్నా. నాకెలా ఉంటుంది, ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి, అర్థమైందా? ఆయనకి ఎలా ఉంటుంది ఆ మ్యాచ్, ఆయనకు అంతా తెలుసు. ఏ బాల్ ఎలా పడిద్దో తెలుసు, ఏ బాల్ని ఎలా కొడుతున్నారో తెలుసు. నాకేమో నిన్న చూడలేదు కాబట్టి ఈరోజు దాన్ని చూస్తున్నాను కాబట్టి నాకు ఎలా ఉంటుంది, అది కొత్తగా ఉంటుంది. బాల్ పైకి లేచింది, పైకి లేగవగానే నేను అనుకున్నాను, అబ్బా ఇది ఇంత ఎత్తులు వేసిందంటే ఇది కరెక్ట్గా క్యాచ్ పట్టుకుంటాడని నేను అనుకున్నా. కానీ ఆయన ఏమన్నాడంటే, అది లేగవగానే నువ్వేం టెన్షన్ పడబాక, అది క్యాచ్ కాదు 6లో పడిందిలే అన్నాడు ఆయన. ఎందుకని? ఆయనకి తెలుసు, నాకు తెలియదు కాబట్టి నేను టెన్షన్ పడ్డా. పైకి లేగవగానే బాలు, ఆయనేమో ఏమీ టెన్షన్ లేకుండా నింపాదిగా, అయ్యా అది 6లే అన్నాడు. నెక్స్ట్ ఎల్బిడబ్ల్యూ అని ఉంటుంది, ఒక అవుట్ మోకాలకు తగలగానే. థర్డ్ ఎంపైర్కి ఇచ్చాడు. థర్డ్ ఎంపైర్ అని ఒకడు ఉంటాడు, ఆయన టీవీలో చూసి పరిశీలన చేసి చెబుతాడు అనమాట. ఇప్పుడు నాకెలా ఉంటుంది, అప్పుడే చూస్తున్నాను కాబట్టి అది అవుటా కాదా, ఇస్తాడా ఇవ్వడా, ఈ టెన్షన్ నాకు ఉంటుంది. కానీ ఆ చూసిన మా మాస్టర్ గారికి ఎలా ఉంటుంది, ఆల్రెడీ అది అవుట్ కాదయ్యా, నువ్వేం టెన్షన్ పడవాక. ఎందుకు చెప్తాడు ఆయన, నిన్న అతను చూశాడు కాబట్టి. ఎందుకు చెప్పానంటే ఉదాహరణ మీకు అర్థమైందో లేదో, మన యేసయ్యకి కూడా మొత్తం తెలుసు, రేపేం జరుగుద్దో తెలుసు, తదుపరి ఏం జరిగిద్దో తెలుసు. మనమైతే తెలియదు కాబట్టి టెన్షన్ పడుతుంటాం, ఏమైద్దని. కానీ మన దేవునికి మొత్తం తెలుసు కాబట్టి ఆయన నవ్వుకుంటుంటాడు, బిడ్డ ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడబాక, ఒకవేళ ఏదన్నా జరుగుద్ది, నేను నడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను. ఎందుకంటే మన యేసయ్యకి సమస్తము తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఈ 3 రోజులు దాని మీద మనసు పెట్టకుండా, టెన్షన్ పడకుండా, మొత్తం ఆయనకు అప్పచెప్పేసి, ఆయనకు అంతా తెలుసు, ఆయన చూసుకుంటాడు, నాకెందుకు ఈ టెన్షన్ అని చెప్పి మన టెన్షన్లన్నీ ఆయనకు వదిలిపెట్టి, మీరు కొంచెం నిత్యత్వం మీద, పరము మీద, లేక రెండవ రాకడలో ఆయన వచ్చే దాని మీద కొంచెం మనసు పెడితే మీరు ధన్యులు అవుతారు. ఎందుకంటే యుగయుగాలు ఉండే నిత్య రాజ్యంలో ఉంటారు. అది మనకు ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నానంటే, నేను ఈ మాట తీసుకొని, మీరు పత్రికల్లో చూస్తే ఎక్కువ మనకేం కనపడుద్దంటే, మీరు రాకడకి ఎలా సిద్ధపడాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఈ మనకు బాగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చదివినటువంటి ఈ భాగంలో కూడా మనం ఆ రాకడికి ఎలా సిద్ధపడి, ఏ లక్షణాలు కలిగి ఉంటే మనం, మొట్టమొదట ఆయన మాట్లాడుతూనే ఏమంటున్నాడంటే, మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో ఈ పేరాలో అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు. అంటే ఏంది, యేసయ్య రాకడ దగ్గర పడుతుంది అని దాని అర్థం.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? మొట్టమొదటే అన్నిటి అంతం. అంతం అంటే యేసయ్య వచ్చే టైము. అన్నిటి అంతం సమీపమై ఉన్నది. ఈ మనం చూస్తున్నటువంటిది అంతా అంతమయ్యే సమయం సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ సినిమా ఉంది చూసారా, ఇది సినిమానే. ఇదంతా ఏంటి? సినిమా అంటే ఏంటి? నటన. అంతా నటనే. ఈ భూమి మీద మనం చూస్తున్నది ప్రతిదీ కూడా సినిమా. ముగింపుకు వచ్చేసింది. శుభం కార్డు పడుతుంది. ఇక యేసయ్య రాగానే శుభం కార్డు వేస్తాడు ఈ సినిమాకి. నటన, ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు పౌలయ్య గారు. ఈ లోకములో ఉన్నదంతా నటన. ఈ నటనలో మన అందరం కూడా పాత్రదారులం, నటిస్తూ ముందుకెళ్తున్నాం. భార్య మీద భర్తకు ప్రేమ ఉన్నట్టు నటన, భర్త మీద భార్యకు ప్రేమ ఉన్నట్టు నటన, పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నట్టు నటన, తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు నటన, ఈ బాబాయిలతో, మామయ్యలతో, మరదళ్ళతో, అక్కలతో, చెల్లెలతో అంతా నటన. ఇదంతా ఈ నటనంతా గతించిపోయే టైం వస్తుంది. ఈ సినిమాకంతా శుభం కార్డు పడబోతుంది. రేపు యేసయ్య వచ్చి శుభం కార్డు వేసేస్తాడు. శుభం కార్డు వేసేసిన తర్వాత ఈ సినిమా అయిపోద్ది. ఈ సినిమా అయిపోయిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయ్యింది. అసలు ప్రోగ్రాం తర్వాత ఉంది. ఇది నటన ప్రోగ్రాం. అసలు ప్రోగ్రాం అంటే అక్కడ నటన ఉండదు, అక్కడంతా ఒరిజినల్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటది? అదే పరలోకం. ఇది భూలోకం. ఈ భూలోకం అంతా నటన. పౌలయ్య గారు అందుకన్నాడు, ఈ నటన అయిపోద్దయ్యా, దగ్గర పడుతుంది, నటన అంతా గతించిపోద్ది. మీ నటనలు, అబ్బా మీ ప్రేమలు, మీరు చేసే పనులు, మీరు పరిగెత్తే పరిగెత్తుడు అంతా నటన. 3 ముచ్చట. ఈ నటన అయిపోగానే ఇక అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయిద్దయ్యా, అసలు సినిమా ప్రారంభమైద్ది. అది పరలోకము, అది ఒరిజినల్. అక్కడ యేసయ్య ఉంటాడు, యేసయ్యకు సంబంధించిన పరిశుద్ధులు ఉంటారు. అక్కడ నటన ఉండదు, అంతా ఒరిజినల్ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ సినిమా అయిపోయే టైం దగ్గర పడింది, అంతం సమీపమై ఉంది, అస్సలు సినిమా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఈ 5 కలిగి పరమ మీద మీ మనసు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నెంబర్ 1, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, మంచి బుద్ధి కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 2, ప్రార్థనలో మెలకువగా ఉండండి. ప్రార్థన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. ఏది పడితే అది అడగకుండా, ఎట్ట పడితే అట్ట చేయకుండా మనసు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆహ్వానాన్ని కోరి ఆయన నేర్పిస్తూ ఉండగా నేర్చుకొని ప్రార్థన చేయండి. నెంబర్ 3, ప్రేమ కలిగి ఉండండి. జాగ్రత్త. ప్రేమ విషయంలో కఠినంగా ఉండొద్దు. ఏమండి, మీ కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, మీకు ఎవరైతే అపకారం చేశారో, ఒకవేళ అపకారం చేసినా మీరు ప్రేమ చూపిస్తూనే ఉండండి. దాని వలన మీరు చాలా ఆశీర్వదించబడతారు. ప్రేమ ఉన్నవాడే పరలోకంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 4, ఆతిథ్యం చేయండి. ఎంతైనా ఆతిథ్యం చేయండి. సహోదరులకు పెట్టండి, ఆతిథ్యం చేయండి. అప్పుడప్పుడు ఇంటికి ఆహ్వానించుకొని భోజనం పెడుతుండండి, చక్కగా మంచిగా ఆతిథ్యం చేయండి. ఆతిథ్యం చేస్తే ఆశీర్వదించబడతాం. నెంబర్ 5, ఉపచారం చేయండి. కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్నవారికి కాస్త ఉపచారం చేయండి, వాళ్ళకి సహాయం చేయండి. కృంగిపోయి ఉంటారు, ఏమండి, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మన సంఘంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కాస్త ఉపచారం చేసి వాళ్ళకి కాస్త సహాయం చేసి, ఏమండి, ఆ విధంగా ముందుకు వెళ్ళండి. దీనికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటారు. ఎక్కడ పొందుకుంటారంటే పరలోకంలో పొందుకుంటారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.